ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి పారిపోయిన ఖైదీని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. ఈ నెల 24న జిల్లా జైలు నుంచి పరారైన నాగరావును ఆనంద్పూర్ గ్రామం సమీపంలో పట్టుకున్నారు. దీంతో జైలు సిబ్బంది ఊపిరి పీల్చుకుంటాయి. మహారాష్ట్ర పర్సోడికి చెందిన నాగరావు ఆదిలాబాద్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. ఓ బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో పోక్సో చట్టం కింద 2016లో 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. గత జూన్లో ఆదిలాబాద్ జైలుకు మార్చారు. రేప్ కేసు అరెస్ట్ అయ్యి 10 సంవత్సరాలు అయిందండి. 7 సంవత్సరాల పైన శిక్ష కూడా అనుభవించండి సత్ప్రవర్తనతో. అదే కారణంగా ఇక్కడ పొలంలో పనిచేయడం కోసం తీసుకున్నాము. దాదాపుగా అతని మీద ఎటువంటి కంప్లైంట్స్ కానీ లేకపోతే జైలు నిబంధనలకు విరుద్ధంగా కానీ ప్రవర్తించడం ఎప్పుడు కూడా జరగలేదు. మీ టీం దగ్గర ఆల్మోస్ట్ డ్యూటీలో ఉన్న వాళ్ళు తప్ప ఆల్రెడీ డ్యూటీ చేసిన వాళ్ళు కూడా దాన్ని బాధ్యతగా తీసుకొని అందరూ అహర్నిశలు క్షమించడం జరిగింది. అందరూ బైక్స్ తీసుకొని మూల గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో వెతికి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఖైదీ అంటేనే ఎన్నో మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. కాకపోతే